హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్. మా ఈ జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి, సో దట్ మేము అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఈరోజు నేను రవ్వ లడ్డు చేయబోతున్నాండి. అంటే బొంబాయి రవ్వ అంటే సుజీ అంటారు దీన్ని. టేస్ట్ బాగుంటాయండి, చాలా బాగుంటాయి. మెత్తగా చాలా బాగుంటాయండి. ఇలా చేసుకోండి. ఎప్పుడైనా ఇదే కొలతలతోటి ఇలానే చేసుకోండి. ఎప్పుడు చేసినా ఒకేలాగా టేస్ట్గా బాగా వస్తాయి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ఇది 1/2 kg బొంబాయి రవ్వ అండి. ఇది ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి. ఇలా ఒక 1/2 కప్పు నెయ్యి పోసుకోవాలి. ఇలా ఒక 1/2 కప్పు జీడిపప్పులు వేసుకోవాలండి. ఇలానే 1/2 కప్పు కిస్మిస్లు వేసుకోవాలండి. మీ ఇష్టం, కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. జీడిపప్పు కిస్మిస్లు కొద్దిగా ఎక్కువ వేసుకున్న టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. ఇది మాడొద్దండి, పండుగ ఫ్రై చేసుకోవాలి అంతే. ఇట్లా పండుగ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు పండుగ ఫ్రై అయినాయి కదా, ఇవి తీసుకోవాలి. నెయ్యి రాకుండా మంచిగా ఇవే తీసుకోవాలి. ఇవే తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అన్నీ మాడిపోవద్దండి, పండుగ ఫ్రై కావాలి. ఇప్పుడు పండుగ ఫ్రై చేసుకున్నాం కదండి, ఈ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో మనం రవ్వ పోసుకోవాలండి. బొంబాయి రవ్వ సుజీ అంటాం కదా. ఈ గ్లాస్ తోటి 1/2 kg 2 గ్లాసులు అయ్యిందండి. 2 గ్లాసుల బొంబాయి రవ్వ పోసుకోవాలి. 2 గ్లాసులు బొంబాయి రవ్వ పోసుకున్నాం కదండి సుజీ. చిన్న మంట మీద స్టవ్ సిమ్లో పెట్టుకొని మంచిగా పండుగ ఫ్రై చేసుకోవాలండి. ఈ రవ్వ బొంబాయి రవ్వ మంచిగా పండుగ ఫ్రై అయిందండి. ఎట్లా తెలవంటే మంచిగా కమ్మటి వాసన వస్తుందండి. ఎక్కువ మాడొద్దు అసలే. లైట్గా కలర్ మారుతుండగానే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేరే దాంట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మంచిగా ఫ్రై అయిందండి, కమ్మటి వాసన వస్తుంది. ఇప్పుడు ఇది తీసి వేరే దాంట్లోకి తీసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఈ రవ్వ ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. మంచిగా ఫ్రై అయింది. ఈ రవ్వ అంతా ఇప్పుడు ఈ ప్లేట్లోకి తీసుకోవాలండి. మంచిగా పండుగ ఫ్రై అయింది కదా, ఇళ్ళకి తీసుకోవాలంతా. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని అదే కడాయి పెట్టుకొని ఏ గ్లాస్ తోటి అయితే రవ్వ పోసుకున్నామో అదే గ్లాస్ తోటి 1 గ్లాస ఎండు కొబ్బరి పొడి పోసుకోవాలండి. కావాలంటే పచ్చి కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు. ఇది మంచిగా పండుగ అయిందాక ఫ్రై చేసుకోవాలండి. కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పండుగ ఫ్రై అయింది కదండి, మంచి కమ్మటి వాసన వస్తుంది కదా. ఇలా 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. 1 స్పూన్ నెయ్యి వేసుకొని మంచిగా పండుగ ఫ్రై చేసుకోవాలండి. మాడొద్దు, కానీ పచ్చివాసన పోయినాక మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది మంచిగా ఫ్రై చేసుకుంటేనే లడ్లు ఎక్కువ రోజు నిల్వ ఉంటాయి, టేస్ట్ బాగుంటాయి. కొబ్బరి మంచిగా ఫ్రై అయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో తీసుకోవాలి. స్టవ్ని ఈ కడాయిలో ఉంచితే మాడిపోతుందండి. అంతా ఇట్లా ప్లేట్లో తీసుకోవాలండి. ఫ్రై చేసిన కొబ్బరి ఇలా తీసుకున్నాం కదండి, ఇది కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకోవాలండి. మిక్సీ గిన్నె తీసుకొని ఇలా 1/2 kg చక్కెర పోసుకోవాలి. గ్లాసు మీద 3/4 గ్లాసు అయిందండి చక్కెర. ఇది 1/2 kg చక్కెర. ఇలానే 1 టీ స్పూన్ అంతా యాలకుల పొడి వేసుకోవాలండి. యాలకుల పొడి లేకుంటే ఒక 7-8 యాలక్కాయలు వేసుకోవాలి. ఇది మూత పెట్టుకొని చక్కెర మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా. ఇప్పుడు ఈ చక్కెర మిక్సీ పట్టుకున్నాం కదండి, ఇప్పుడు మూత తీసి చూసుకోవాలి. ఇట్లా పట్టుకోవాలండి. ఇందాక మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి బొంబాయి రవ్వ, అలా పోసుకోవాలి. ఇదంతా మనం ఇందాక కొబ్బరి పొడి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసుకోవాలి. ఇలానే అంతే వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా కలిసిందాక కలుపుకోవాలండి. స్పూన్తో కంటే చేయితో బాగా కలుసు. ఇదంతా చేయితో మంచిగా కలిసిందాక కలుపుకోవాలి. ఇదంతా మంచిగా కలుపుకున్నాం కదండి, ఇది ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు
ఈ రవ్వల మనం అన్నీ కలుపుకున్నాం కదండి, ఇలా మంచి కాచిన పాలు, గోరువెచ్చటి పాలు కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలండి. మంచి చేయితోటే కలుపుకోవాలి అంతా కలిసిందాక. మరి కొద్దిగా పోసుకోవాలండి, కొద్దిగా ముద్ద అయ్యేటట్టు చూసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇట్లా ముద్ద కావాలండి. అంటే నాకు హాఫ్ గ్లాసు పాల కంటే కొద్దిగా ఎక్కువ పట్టినాయండి. ఇదంతా ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్నాం కదండి, ఇది మంచిగా ఇట్లా అదుముకొని, ఇట్లా మంచిగా అదుముకొని దగ్గరికి అదుముకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు తీసుకొని ఇదంతా కలుపుకోవాలి. చేయితోటి కలుపుకోవాలి, బాగా కలుస్తుంది. మంచిగా మనం పాలు పోసి కలుపుకున్నాం కదా, మంచిగా వీడ్చుకుందండి. మంచిగా అయింది మెత్తగా. ఇట్లా ఇప్పుడు ఇట్లా మంచిగా ఇట్లా అనుకుంటే మనకు ముద్ద అయినట్టు అనిపించకపోతే ఇంకో కొద్దిగా పాలు పోసి కలుపుకోండి. నాకైతే సరిపోయింది. మంచిగా ముద్ద అవుతున్నాయి, మంచిగా ఉండలు అవుతున్నాయి. మీరు చక్కెర ఎక్కువ తినాలంటే ఇంకొక 2 స్పూన్లు ఎక్కువ వేసుకోండి. తక్కువ తినాలి అనుకుంటే, స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే 2 స్పూన్లు తక్కువ వేసుకోండి. ఇట్లా మంచిగా అయింది కదండి. ఇప్పుడు మనం ఇందాక జీడిపప్పు, కిస్మిస్ మంచి ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి, అవన్నీ వేసుకోవాలి. మనకి ఏ సైజు కావాలనో ఆ సైజు తీసుకొని మంచిగా ఉండలు చేసుకోవాలండి. ఇట్లా మంచిగా చేసుకోవాలి, ఏ సైజు అంటే ఆ సైజు. అంటే ఒక జీడిపప్పు, ఒక కిస్మిస్ ఇట్లా పెట్టుకుంటే అందంగా చూడడానికి బాగుంటాయండి. ఇట్లా పెట్టుకొని మళ్ళీ ఇట్లా జర టైట్గా ఒత్తుకోవాలి. ఇంకన్నీ ఇట్లే చేసుకోవాలండి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇట్లా రౌండ్గా చేసుకోవాలి. అన్నీ ఇట్లే చేసుకోవాలండి. ఇక కావాలంటే మంచిగా 2 చేతులు కూడా మంచిగా దగ్గరికి అనుకుంటే జర గట్టిగా ఒత్తుకుంటా మంచిగా రౌండ్గా చేసుకోవాలండి. ఇంకన్నీ ఇట్లే చేసుకోవాలండి. మంచి ఒక చేతితో చేయరాకపోతే 2 చేతులతో కూడా చేసుకోండి. ఇలానే చేసుకోండి, ఎప్పుడైనా టేస్ట్ బాగుంటాయండి. ఏ పండగకైనా చేసుకోవచ్చు, ఏకాశికి చేసుకోవచ్చు, ఇలా వినాయక చవితికి చేసుకోవచ్చు. ఎప్పుడైనా తినాలనిపించినప్పుడైనా ఇట్లా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయండి, టేస్ట్ బాగుంటాయి. రవ్వ లడ్లు ఒకసారి ఇలా చేసుకొని చూడండి. నేను చాలా రకాల లడ్లు చేసి మన ఛానల్ అప్లోడ్ చేసినండి, చూసి అవి కూడా చేసుకోండి. పిండి వంటలు కూడా చాలా రకాలు చేసి మన ఛానల్ అప్లోడ్ చేసిన, చూసి అవి కూడా చేసుకోండి. చాలా బాగా కుదిరినాయండి, టేస్ట్ చాలా బాగున్నాయి. ఇలాంటి చాలా రకాలు చేసి మన ఛానల్ అప్లోడ్ చేసినండి పిండి వంటలన్నీ, చూసి అవి కూడా చేసుకోండి. చాలా బాగా కుదిరినాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసానికి మా జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. చేసుకొని చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.